హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా మన ప్రయాణం. సో లాస్ట్ టైం మీరు 2 వీడియోస్ చూశారు, వీసా అప్రూవ్ అయింది. అండ్ ఆల్సో మనకి ప్రాసెస్ ఏంటి, క్వశ్చన్ ఆన్సర్స్ ఏమడుగుతారు, నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నా మీతో. ఆ వీడియోస్ చూశారనుకుంటున్నా. చూడకపోతే లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. సో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. సో తర్వాత నాకు ఆ రోజు ఇంటర్వ్యూ అయిన తర్వాత ఒక 1 వీక్లో మీకు వచ్చి కలెక్ట్ చేసుకోవాలన్నారు. నాకు ఈమెయిల్ వచ్చింది. సో వెళ్ళి మనకి ఇచ్చిన ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ చెప్పాను. సో వాళ్ళు వెంటనే తీసి మన పాస్పోర్ట్ చేతిలో పెట్టారు. సో గైస్, గుడ్ న్యూస్, మన పాస్పోర్ట్ వచ్చేసింది. దాంట్లో యుఎస్ వీసా స్టాంప్ ఉంది. సో మనకి 10 సంవత్సరాలు అయితే వీసా వచ్చింది. థ్యాంక్ యూ గైస్. చూడండి, వచ్చేసింది అమెరికన్ వీసా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. 10 సంవత్సరాలు వచ్చింది. సో గైస్, చూశారు కదా, మన పాస్పోర్ట్ అయితే కలెక్ట్ చేసుకున్నాను. సో మనకి 10 సంవత్సరాల అమెరికా వీసా వచ్చింది. సో నేను బస్సులో ఉన్న ప్రజెంట్. ఇంటికి వెళ్ళి మీకు క్లియర్గా మీరు లాస్ట్ వీడియోస్లో అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తాను. ఓకే, సో స్టే ట్యూన్ అండ్ వీడియోని ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మనం 10,000 సబ్స్క్రైబర్స్ మార్క్ని దాటిపోతున్నాం. ఓకే, సో మనకి అమెరికాకి ఇప్పుడు 10 సంవత్సరాల పాటు వీసా వచ్చింది. ఇది ఒక టూరిస్ట్ వీసా, దీన్ని B1 B2 వీసా కూడా అంటారు. సో అమెరికాలో మనం 10 సంవత్సరాలు ట్రావెల్ చేయొచ్చు అన్నమాట. సో వెళ్ళినప్పుడల్లా ఎంతకాలం ఉండొచ్చు, మనం జాబ్ చేయొచ్చా, లేదా మన అక్కడి నుంచి స్విచ్ అయిపోవచ్చా, ఇట్లా చాలామంది రకరకాల క్వశ్చన్ అడుగుతున్నారు. అండ్ ఆల్సో వీసా అప్లై చేసినప్పుడు మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలి, మనకి పే స్లిప్స్ కావాలా, స్టేట్మెంట్స్ కావాలా, టికెట్స్ బుక్ చేయాలా, ఇట్లా చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అవన్నిటికీ ఈ వీడియోలో ఆన్సర్ చేస్తాను. మనం ఈరోజు నా 10 సంవత్సరాల వీసా గురించి మాట్లాడుకుందాం. సో అమెరికా వీసా 10 సంవత్సరాలు అంటే చాలామంది షాక్ అవుతారు. ఏంటి భయ్యా, అమెరికా వీసా 10 సంవత్సరాలు వచ్చింది, మీరు ఆల్రెడీ లండన్లో యూకేలో ఉన్నారు కదా, మళ్ళీ ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళిపోతున్నారా అని చాలామంది క్వశ్చన్లు అడుగుతున్నారు. అండ్ మీకు తెలిసిందే కదా, మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నారో, స్టడీస్ అండ్ వర్క్తో పాటు ట్రావెలింగ్ కూడా మనకి ప్యాషన్. సో నేను ఆల్రెడీ, మీరు ఛానల్లో చూస్తుంటే నేను ఆల్రెడీ ఫ్రాన్స్, ఇటలీ, వాటికన్ సిటీ, స్కాట్లాండ్, నార్దర్న్ ఐర్లాండ్, ఇంకా రీసెంట్గా వేల్స్ కూడా వెళ్ళాను. సో ఇవన్నీ వీడియోస్ చూసే ఉంటారు. మనం కొంచెం ఇక్కడ ఆల్రెడీ లండన్లో ఉన్నాం. ఇది ఒక సెంటర్ ఆఫ్ ది వరల్డ్ లాగా అనమాట. సో ఇక్కడ నుంచి ఈజీగా అన్ని చోట్లకి యాక్సెస్ చేయొచ్చు అండ్ వీసాస్ కూడా ఈజీగా వస్తాయి. సో మనం యూజ్ చేసుకోవాలి మన బెస్ట్ టైంని అని నేను అప్లై చేస్తున్నాను. చాలామంది షెంజన్ వీసా ఎట్లా అప్లై చేయాలని అడుగుతున్నారు. అది కూడా మన ఛానల్లో ఉంది, చూడండి. సో నేనంటే అమెరికన్ వీసా అప్లై చేస్తే బాగుంటుంది కదా. సో అమెరికా వీసా 10 years వస్తుందని నాకు తెలుసు. సో అది అప్లై చేస్తే మనకి వేరే చాలా కంట్రీస్ వీసాస్కి ఈజీ అవుతుంది అనమాట. సో అమెరికన్ వీసా మనకి వస్తే ఇండియన్ పాస్పోర్ట్ మీద ఇంకా కొన్ని కంట్రీస్కి మనకి వీసా అవసరం లేదు. సపోజ్ మెక్సికో, కొలంబియా, ఇట్లా కొన్ని ఫ్యూ కంట్రీస్ ఉన్నాయి నార్త్ అమెరికా, సౌత్ అమెరికాలో. సో దానిలో అండ్ ఈవెన్ ఏషియాలో కూడా కొన్ని కంట్రీస్ ఉన్నాయి. సో వాటికి మనకి వీసా అవసరం అనమాట. అమెరికా వీసానే అక్కడ కూడా వీసా. అండ్ సపోజ్ మీరు ఇండియా నుంచి అప్లై చేయాలనుకోండి, ఇండియాలో నుంచి వెయిటింగ్ టైం 1 year ఉంది, అంటే 1 సంవత్సరం పాటు వెయిట్ చేయాలి. సపోజ్ ఈ వీడియో చేసినప్పటికీ ఇది ఏప్రిల్, మీరు వెళ్ళాలి అనుకుంటున్నారు, ఇప్పుడు అప్లై చేసి మీకు అపాయింట్మెంట్ రావడానికి 2025 ఏప్రిల్ అవుతుంది, అర్థమైందా? సో 1 year టైం ఉంది, 1 year టైం పడుతుంది, సారీ. సో మీరు ఎంత త్వరగా అప్లై చేసుకుంటే అంత బెటర్. అదే ఇప్పుడు లండన్లో అయితే 5 to 6 months టైం ఉంది. సో 5 నెలల నుంచి 6 నెలలు. సో నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, మీరు అప్లై చేసిన తర్వాత కూడా రీషెడ్యూల్ చేసుకోవచ్చు అనమాట. సో రీషెడ్యూల్ చేసుకుంటూ ఉంటే మీకు డేట్స్ ఫార్వర్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇదంతా పక్కన పెట్టి చాలా మంది క్వశ్చన్లు అడిగారు లాస్ట్ వీడియోస్లో, ప్రీవియస్ వీడియోస్లో. సో వాటికి ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఆల్రెడీ ఏమేమి క్వశ్చన్స్ అడిగారు ఇంటర్వ్యూ ప్రాసెస్ ఏంటి అని ఆల్రెడీ వీడియో చేశాను, అది చూడండి. సో అది కాకుండా ఇంకా ఏం క్వశ్చన్స్ అడిగారో వాటికి నేను ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎగ్జాంపుల్ ఏమడిగారంటే, కొన్ని క్వశ్చన్స్ చాలామంది కంగ్రాచులేషన్ చెప్పారు, అందరికి థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ బ్రో, ఫండ్స్ ఎంత చూపించాలి? సో మన యూకే వచ్చినా లేకపోతే అబ్రాడ్ వెళ్ళినా చాలామంది ఫండ్స్ అడుగుతారు కదా. సో ఫండ్స్ ఎట్లా చూపించాలి ఎంబసీలో అని అడిగారు. యూఎస్ వీసాకి భయ్యా మీకు ఫండ్స్ ఏమి చూపించే అవసరం లేదు. ఓకే, సో వాళ్ళు ఏమి మీ దగ్గర బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ లేకపోతే శాలరీ స్లిప్స్ కానీ మీ ఆస్తులు కానీ అలా ఏమీ అడగరు. ఓకే, సో క్లియర్ కదా, మీకేమీ ఫండ్స్ చూపించే అవసరం లేదు. మినిమం బ్యాలెన్స్ని మెయింటైన్ చేయండి, వాళ్ళేం చెక్ చేయరు. సో ఏం చూపించే అవసరం లేదు. సో అది ఫండ్స్ గురించి చాలా ఎక్కువ మంది అడిగిన క్వశ్చన్ అది. అది కాకుండా ఇంకా అడిగారు, బ్రో 10 years వీసానా, 10 సంవత్సరాలు వచ్చిందా నిజంగా? ఎస్, మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూడండి. దాంట్లో క్లియర్గా నాకు 2024 నుంచి
2034 వరకు 10 సంవత్సరాలు వీసా వచ్చింది. సో అందరికీ మ్యాక్సిమం 10 ఇయర్స్ వీసా వస్తుంది, విజిట్ వీసా అమెరికాకి. అండ్ నెక్స్ట్ నేను దాంట్లో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మీకు, నేను క్రికెట్ చూడడానికి వెళ్తున్నాను అనే రీజన్ పెట్టాను. నిజంగా క్రికెట్ చూడడానికి వెళ్ళట్లేదు, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూడాలనుకున్నా కానీ T20 ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ జరుగుతుంది కదా, జూన్లో జరగబోతుంది. సో చూడాలనుకున్నా సరే టికెట్ మాత్రం చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి, లక్షల్లో ఉన్నాయి. సో మనం అంత అఫోర్డబుల్ చేయలేము. సో నేను రీజన్ అయితే అది పెట్టాను. సో వాటికి టికెట్స్ అడిగారా అని అడిగారు. సో మనం మ్యాచ్ చూడడానికి వెళ్తున్నా, సో వాటి టికెట్స్ ఏమైనా అడిగారా మిమ్మల్ని, బుక్ చేసుకున్నారని. సో అది కూడా అడగలేదు. సో వాళ్ళైతే ఏ డాక్యుమెంట్స్ అడగలేదు మనల్ని. అండ్ ఇది కాకుండా చాలామంది హోటల్ బుకింగ్ చేసుకున్నారా, ఫ్లైట్ బుకింగ్ చేసుకున్నారా అని కూడా అడిగారు. సో హోటల్స్ కూడా మనకేమీ బుకింగ్ చేసుకోమని టికెట్స్ ఏమి అడగరు, కానీ మనం అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు అక్కడ అడుగుతారు మీరు ఏ హోటల్లో ఉండబోతున్నారు, లేదా ఎక్కడ స్టే చేయబోతున్నారు, ఫ్రెండ్స్ చేయబోతున్నారా లేదా. మ్యాక్సిమం ఫ్రెండ్స్ అవి అవాయిడ్ చేయండి. ఏదైనా సపోజ్ మీరు న్యూయార్క్ వెళ్ళాలనుకుంటున్నారు, లేదా కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్ ఎక్కడికి వెళ్ళాలనుకున్నా సరే అక్కడ దగ్గరలో ఒక హోటల్ చూడండి. ఆ హోటల్ డీటెయిల్స్, అడ్రస్, ఫోన్ నెంబర్ అన్నీ దొరుకుతాయి కదా ఆన్లైన్లో. సో అవే మెన్షన్ చేసే అప్లికేషన్లో. సో అదైతే సరిపోతుంది. అండ్ మీరు ఏదైతే అప్లికేషన్లో మెన్షన్ చేశారో వాళ్ళు అక్కడ ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కూడా సేమ్ ఆన్సర్ చేయాలి. ఓకే, సో సేమ్ ఆన్సర్ చేస్తేనే వాళ్ళు జెన్యూన్ అనుకుంటారు. మీరు ఏజెంట్ ద్వారా చేసుకుని వాళ్ళు ఒకటి చేసి మీరు ఒకటి చెప్పి సో రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది చాలా. సో అది కూడా మైండ్లో పెట్టుకోండి. అండ్ ఇది కాకుండా ఫ్లైట్ టికెట్స్ ఇక్కడ లండన్ నుంచి కొంచెం తక్కువ రేటే, కానీ మీ ఇండియా నుంచి అయితే చాలా ఎక్కువ రేట్ ఉంటాయి టికెట్స్. సో నాకు తెలిసినంత వరకు ఫ్లైట్ టికెట్స్ కూడా ఏం బుక్ చేసుకో అవసరం లేదు, వాళ్ళైతే ఏం అడగలేదు. మీరు జెన్యూన్గా ఉండి మీరు డెఫినెట్గా ప్లాన్ ఉండి, సపోజ్ చాలామంది వాళ్ళ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ గ్రాడ్యుయేషన్ సెరమనీకి వెళ్దాం అనుకుంటారు. టూరిస్ట్ వీసా అంటే ఇది కూడా వస్తుంది. గ్రాడ్యుయేషన్ సెరమనీకి వెళ్దాం అనుకుంటారు, లేకపోతే ఆల్రెడీ ప్రీ ప్లాన్స్ ఉంటాయి, బిజినెస్ మీట్ మీద వెళ్దాం అనుకుంటారు. వాళ్ళకి ఆల్రెడీ కంపెనీసే టికెట్స్ బుక్ చేస్తుంటాయి. లేదా మీరు కంపల్సరీగా ప్లాన్స్ ఉంటే మీరు బుక్ చేసుకుని వెళ్ళండి. వాళ్ళు అడగకపోయినా మీరు చెప్పడానికి ట్రై చేయండి, ఆల్రెడీ మేము బుక్ చేసుకున్నాము ఇట్లా అని. సో మీకు ఛాన్సెస్, వీసా అప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ కంప్లీట్లీ ఆ రోజు వాళ్ళ మైండ్ సెట్ బట్టి ఉంటుంది. అండ్ వాళ్ళు మన అప్లికేషన్ ముందు ఎప్పుడు చూడరు. ఫస్ట్ టైం మనం ఎప్పుడైతే వాళ్ళ ముందు ఉంటామో, మన DS 160 ఫామ్ ఇస్తామో అప్పుడే వాళ్ళు మన వీసా అప్లికేషన్ చూస్తారు. అప్పటి వరకు వాళ్ళు ఏం చూడరు. ఓకే, సో ఇమీడియట్గా 30 seconds to 2 minutesలోనే మనకి జడ్జ్ చేస్తారు, మనకి వీళ్ళు జెన్యూన్ క్యాండిడేటా కాదా, వీసా ఇవ్వచ్చా లేదా అని. ఓకే, సో అదైతే జరుగుతుంది. సో ఇవి కొన్ని క్వశ్చన్స్. సో మనకైతే 10 సంవత్సరాల అమెరికా వీసా వచ్చేసింది. అండ్ త్వరలో వెళ్ళబోతున్నా మనం అమెరికా ప్రయాణం. సో మన వీడియోస్ చూస్తూ ఉండండి. ఇంకా ఏమన్నా నేను క్వశ్చన్స్ మీరు అడిగిన మిస్ అయి ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఇది కాకుండా చాలామంది నా జాబ్ గురించి వాడి గురించి అడుగుతున్నారు. తెలిసిందే కదా, ఇప్పుడు UK రిసెషన్లో ఉంది. మనం జాబ్స్ అయితే ప్రయత్నం జరుగుతున్నాయి. అంతవరకు నా పార్ట్ టైం జాబ్ అయితే ఉందో ఇదివరకు హోటల్లో చేస్తున్నా కదా, అదే కంటిన్యూ చేస్తున్నా. ఓకే, సో క్లారిటీ ఇచ్చా అనుకుంటున్నా. అండ్ ఈ వీడియో ఎంతో కొంత మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నా. యూస్ఫుల్ అయితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవాలి మర్చిపోకండి. మనం 10,000 సబ్స్క్రైబర్ రీచ్ అవుతున్నాం. సో చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ మరిన్ని వీడియోస్తో మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాను. నా మనో ప్రయాణం. జై హింద్.